नहीं होता है, करना है बहुत जाना, जबरदस्ती कर रहा है क्या तुमको जाने के लिए? సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ముంబై వెళ్తున్నాను అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్. అది మధ్యలో కూడా ఏం జరిగిందో మీకు చెప్తాను. సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే ముందు ఏం జరిగిందంటే మా సొసైటీలో ఇక్కడ మహారాష్ట్ర పూణేలో హోలీ వేడుకలు అయితే జరుగుతున్నాయి అనమాట. చూడండి ఈ పిల్ల దెయ్యాలు అసలు ఏ విధంగా రంగులు కొట్టుకుంటున్నారో, అసలు వాళ్ళు అసలు వాళ్ళ రాజకీయం, వాళ్ళ రౌడీజం చూడ అసలు ఎట్లుందో. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందనంటే మేము అలీబాగ్ బీచ్ వెళ్ళడానికి ప్లాన్ చేసాం. సో మన బ్రదర్ ఒక ఆయన కొత్తగా కారు కొన్నాడు అనమాట. సో ఆ కారు వేసుకొని లాంగ్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మేము స్కామ్ అయ్యాం అనమాట. మధ్యలోనే హైవేస్ దగ్గర ఈ టోల్ గేట్స్ ఉంటాయి చూసారా, అక్కడ భయంకరమైన స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కూడా మీకు ముందు ఉండే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి మనం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మన ముంబైలో. ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా తెలియదు, చెప్తాను. అమ్మో మనోడేంది మామూలుగా వేయలేదుగా ఫోజు. సో కనిపిస్తున్న బిల్డింగే లైక్ ఆ హోటలే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ ఫేమస్ హోటల్స్ ఇన్ ముంబై. సో దీని మీదనే ముంబై టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనమాట అప్పట్లో. అయితే గురు చెప్పుకోవాల్సిందే, ముంబైలో చూడటానికి చాలా ఉంటాయి అబ్బా, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము ఎలిఫెంటా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. వన్ ఆఫ్ ది ఐలాండ్ అది. సో దానికి ఎలిఫెంటా అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బోట్స్ అన్ని ఏదైతే మీరు ఇప్పుడు చూసారో, ఆ బోట్స్ అన్ని ప్రైవేట్ బోట్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ బోట్ బుక్ చేసుకోవాలంటే 2000 రూపీస్ అవుతుంది. సో అంత మనం పెట్టలేం కాబట్టి మేబీ అది పర్సన్కి, సారీ మీకు చెప్పడం మర్చిపోయా. సో అందువల్ల మనిషికి 2000 అంటే మేము 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ 2000 10,000 అవుతుంది. అందులో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో మేమంత ధైర్యం చేయలేదు. సో అక్కడేమన్నా దొరికిద్దేమో, లైక్ ఏదైనా పెద్ద బోట్లు ఉంటాయి కదా, పెద్ద బోట్లు ఉన్నప్పుడు మనిషికి తక్కువే పడిద్ది. సో వాటి కోసం ట్రై చేసాం, అది కూడా దొరికింది. మీకు అది కూడా చూపిస్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అది ఢిల్లీ డేర్ డెవిల్సా. సో మొత్తానికి DC ఉమెన్స్ లీగ్ అనుకుంటా. సారీ అంటే నాకైతే క్రికెట్ గురించి అంత పూర్తిగా తెలియదు. ఇక్కడ ఆర్మర్డ్ ట్రక్ కూడా వచ్చింది, సారీ ఆర్మర్డ్ వెహికల్ అది. సో ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు, మేబీ వాళ్ళ సెక్యూరిటీ రీజన్ పర్పస్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ పక్కన మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్లో ఒక టాయిలెట్, అది సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఉంది. సో ఇక్కడ మనం దాన్ని యూస్ చేసుకోవడానికి అయితే వచ్చాం. లైక్ వన్ ఆఫ్ అవర్ మెంబర్ సో అక్కడికి వచ్చాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు చూసా, వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు చూడండి. అసలు అది టాయిలెట్స్ ఎంట్రన్స్, అక్కడ అమ్ముతున్నారు వీళ్ళు ఫ్రూట్స్, ఎక్కబడి తింటున్నారు అసలు. సో వదిలేస్తే మొత్తానికి మనం ఈ పెద్ద బోట్స్ ఉంటాయి కదా, ఈ పెద్ద బోట్స్ ఎక్కడైతే ఎక్కువ ప్యాసింజర్స్ని తీసుకెళ్తారో అక్కడ టికెట్స్ తీసుకోవడానికి మేము వెళ్తున్నాము. సో బోట్ కూడా దొరికింది. సో మేబీ దాంట్లో 150 మెంబర్స్ కానీ 100 మెంబర్స్ కానీ దొరుకుతారు. సో ఇక్కడే ఇదేనమాట. ఇక్కడ పెద్ద బోట్స్ వచ్చి ఆగుతాయి. ఇది దాని డాక్ అనమాట. సో నాకు ప్రైజ్ అయితే మీకు ముందుగా చెప్తాను. సో ఇదైతే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇండియా గేట్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు పెద్ద బోట్స్ వస్తాయి. పెద్ద బోట్స్ ఏంటంటే మనిషికి 290 రూపీస్ మాత్రమే తీసుకుంటాడు. ఎలిఫెంట్ कमती नहीं होता है, करना है भाई। अरे मत जाओ ना, कौन जबरदस्ती बोल रहा है क्या तुमको जाने के लिए? ఆడేమని అడిగాడు, టికెట్ కొంచెం తగ్గించు అని అడిగిండ్రా. దానికి పావుతులే మానేయండి అని అంటున్నాడు. ఎంత మతం రా నీకు గోవర్ధన. మావా మొత్తానికైతే టికెట్లు దొరికాయి. మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒక్కటే, అక్కడ వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోరు, ఓన్లీ క్యాష్ అయితే క్యారీ చేయాలి. 290 రూపీస్ పర్ హెడ్. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా అందరిని ఇక్కడ పెట్టేసి మన ఇద్దరు బ్రదర్స్ క్యాష్ తీసుకురావడానికి ఏటీఎం వెళ్తున్నారు. ఆ ఏటీఎం కూడా ఇప్పుడు మనం ఎంత దూరం అయితే వచ్చామో అంత దూరం ట్రావెల్ చేయాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం క్యాష్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. సో మనకి టికెట్లు అయితే దొరికేసి మనం తీసేసుకున్నాము, డబ్బులు ఇచ్చేసి నానా తంటాలు పడి. సో ఇప్పుడు మనం బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి సీట్లు ఎత్తుక్కొని లైఫ్ జాకెట్లు పెట్టుకొని కూర్చోవటం అనమాట. 4 మినిట్స్ మీతో మాట్లాడి మీకు చిరాకు తప్పిస్తే ఐఎమ్ రియలీ సారీ. మధ్యలో మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి, సరేనా?
ఏందమ్మా బడవ, ఏంద్రా బాబు, మొత్తానికి 2 hours to 2.5 hours నుంచి 3 hours పట్టింది. మా సొమ్మసిల్లిపోయేవారు అందరూ. ఆ ఎండకి బీభత్సంగా ఉంది అసలు. మీకు ముందే చెప్తున్నాను గురు, మీరు ఎలిఫెంట్ ఐలాండ్కి ఎలిఫెంటా కేవ్స్కి రావాలంటే ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి బోట్లో వచ్చినప్పుడు మ్యాక్సిమం 2.5 నుంచి 3 hours పడుతుంది. డేలా పడిపోతారు. కొంచెం నేనైతే చెప్పేది, నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు కొంచెం ప్లాన్డ్గా రండి. సో ఎంత ప్లాన్డ్గా వచ్చినా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటెం ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ బౌల్ ఉంటుంది, లైక్ ఫ్రూట్ ప్లేట్, 50 రూపీస్. చాలా రీజనబుల్ అండి. 50 రూపీస్కి అంత పెద్ద ప్లేట్లో మనకి అంత ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తుందంటే చాలా రీజనబుల్. మేము అందరం ఒక్కొక్క ప్లేట్ వేసాం. ఏంటంటే చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అది. మేము మధ్యాహ్నం టైం వెళ్ళాం కదా, అసలు మాకు చాలా రిఫ్రెష్మెంట్ అయింది మంచిగా. అసలు లైట్ ఫుడ్లో చాలా లైక్ మంచిగా పొట్ట నిండిపోయింది మాకు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ట్రాక్ గమనించాను. అదేంటంటే టాయ్ ట్రైన్ ట్రాక్ అనమాట. సో ఇక్కడ అది కూడా ఉంది. సో ఎవరైనా నడవలేని వాళ్ళు, లేదంటే వ్యూ ఎంజాయ్ చేస్తే ఆ ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేమంటే ఎక్కువ మంది ఉన్నాం. సో ఇలా నడుచుకుంటూ పోతే బాగుంటుంది అని చెప్పేసి మేము వెళ్ళిపోయామండి. సో మెట్లెక్కేదారులు ఈ స్టాల్స్ అన్ని చాలా ఉంటాయండి. మీరు జోబులు ఇంటిగా బాగా డబ్బులు తెచ్చుకోండి. మీరు ఫ్యామిలీతో వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ అవసరం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇక్కడ అంత అట్రాక్టివ్గా ఉంటాయి ఐటమ్స్. సో బీ కేర్ఫుల్ గాయ్స్. ఎంత బాబు? సో మొత్తానికి మనం కేవ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం, ఎలిఫెంటా కేవ్స్ ఎంట్రన్స్కి. సో ఇక్కడ ఏంటంటే కేవ్కి ఎంట్రన్స్ అయ్యే ముందు 5 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. తర్వాత కేవ్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు 50 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము ఎందుకు ఏంటని క్వశ్చన్ చేయలేదు. సో వాట్ ఎవర్ మీరైతే కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. సో దీని గురించి హిస్టరీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు పిలుస్తున్నాం కదా ఎలిఫెంటా కేవ్స్ అని. ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు రాకముందు దీన్ని గారాపూరి అని పిలిచేవాళ్ళు. గారాపూరి అంటే ఇంగ్లీష్లో ద సిటీ ఆఫ్ కేవ్స్ అని అర్థం. సో ఇది గారాపూరి అనే వర్డ్ మరాఠీ లాంగ్వేజ్లో నుంచి డిరైవ్ చేయబడింది. సో దీని నిర్మాణ కాలం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ గుహలు 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డాయి అన్నమాట. ప్రధానంగా కలచూరి రాజవంశం లేదా గుప్త రాజులు నిర్మాణానికి బాధ్యత వహించి ఉండవచ్చని వాళ్ళే చెప్తున్నారు. సో ఇది దీని చరిత్ర. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దీన్ని ఎందుకు కట్టారు, దీని ప్రత్యేకత ఏంటంటే ఈ గుహలు శివుడి కోసం అంకితం చేశారు. లైక్ ఎందుకని చెప్తున్నానంటే దీంట్లో 3 విగ్రహాలు ఉన్నాయన్నమాట. లైక్ 3 ప్రధాన సంబంధించిన ఉన్నాయన్నమాట. ఒకటి 3 ముఖాలు కలిగిన శివుడు, ఇంకొకటి అర్ధనారీశ్వరుడు, ఇంకొకటి అంధకాసుర వధ అని చెప్పేసి ఆ శిల్పం కూడా ఉంది. మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు ఇప్పటికే.
సో ఇక్కడ నుంచి మనం ఎలిఫెంటా అనే నేమ్ ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. సో ఇదంతా జరిగిన తర్వాత 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వలసదారులు ద్వీపానికి వచ్చారనమాట. సో అక్కడ పెద్ద రాయి ఉన్న ఏనుగును చూసి దీన్ని ఎలిఫెంటా ఐలాండ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఎలిఫెంటా ఐలాండ్ అని స్టార్ట్ అయింది అక్కడే అనమాట. అంటే లైక్ ఇక్కడ పెద్ద రాయి ఉందని చెప్పేసి, అది కూడా ఎలిఫెంట్ షేప్లో ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎలిఫెంటా ఐలాండ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో మీకు ఇప్పటికే డౌట్ రావచ్చు, ఏంటి ఇందులో శిల్పాలన్నీ అసలు చాలా డ్యామేజ్ అయి ఉన్నాయని. అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఫైరింగ్ నేర్చుకోవడానికి ఈ శిల్పాలని వాడి వాటిని కాల్చి ఇంత డ్యామేజ్ చేశారనమాట. చూడండి. సరిగా కూర్చున్నాను. అమ్మాయి అందరూ చూస్తూ ఉన్నారు. మొత్తం బాగా కొట్టి ఏంటి అలా పోయి అలా వచ్చేస్తున్నారు ఏంటి లోపల నుంచి. సో చూసారుగా, నేను మీకు ఇందాక చెప్తాను అనుకునేది ఆ స్కామ్ గురించి స్టార్టింగ్లో చెప్పాను కదండి. ఆ స్కామ్ ఏంటంటే ఏం లేదు. సో మేమైతే అలీబాగ్ బీచ్కి వెళ్దామని చెప్పేసి ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చాం. అక్కడ నుంచి మేము అక్కడ చిన్న ఆ టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ పక్కన చిన్న ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్లో వెళ్ళాల్సింది మేము. బట్ ఏం చేసామంటే ముందుకు వచ్చాం. సో అక్కడ ముందుకు వచ్చి టోల్ గేట్కి మన ఫీజు చెల్లించి మళ్ళీ రివర్స్ రావడానికి అక్కడ పోలీసులు కాసున్నారు. వాళ్ళకు ఒక 500. సో ఇదంతా ఏంటంటే స్కామ్. సో ఇప్పుడు మేము టోల్ గేట్ కట్టిన ఆ పిల్ల మాకు డబ్బులు ఇవ్వలేదు, లైక్ రిసిప్ట్ ఇవ్వలేదు. డబ్బులు తీసుకుని రిసిప్ట్ ఇవ్వలేదు. పోయి వెంటనే మేము అక్కడికి వెళ్ళి మాకు రిసిప్ట్ కావాలంటే ఆ అమ్మాయి నవ్వి ఇంకా ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళ కన్వర్జేషన్లో నేను అబ్జర్వ్ చేసింది అనమాట. సో అప్పుడు మాకు అమ్మాయి మాకు రిసిప్ట్ అయితే ఇచ్చింది. సో ఇదంతా బొక్క, అమౌంట్ అంతా చెత్త, ఎవ్వడు మనకి హెల్ప్ చేయడు. సో మీరేంటంటే చాలా ప్రిపేర్డ్గా, వెల్ ప్లాన్డ్గా మీరు ఇలాంటివన్నీ ట్రై చేయాలి. సో ఇలాంటివి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే నాకు చిన్న హెల్ప్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి చూపించండి, నచ్చితేనే చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.